వాట్సాప్ చాలా పెడుతుంటారు మీరు. మంచిగా మీకు ఫాలో అవుతుంటామనే మూవ్‌మెంట్‌లయితే లీడర్‌లు రావడం జరిగింది సార్. సో, స్టేటస్ ద్వారా ఎక్కువొచ్చింది మీకు. ఆ! స్టేటస్ ద్వారా ఎక్కువొచ్చాయి. ఓకే. సో, మీకెవరైనా ఒక వ్యక్తి బాగా తెలిసిన వ్యక్తి మీరు చెప్పారు. అంటే మీరు జిల్లాలో ఆర్ఎన్‌పి అసోసియేషన్‌లో కోశాధికారిగా ఉన్నారు. రైట్? ట్రెజరర్‌గా మీరున్నారు. మీ యూనియన్‌లో నుంచే ఒక వ్యక్తికి మీరు ఈ ప్రొడక్ట్ గురించో, ప్లాన్ గురించో చెప్పారు. చెప్పినప్పుడు అతను నో అంటే మీరెట్లా రెస్పాండ్ అవుతారు? నేను చేయను. సార్ మొఖానే చెప్తారు. మార్కెట్‌లో నో అంటే సరే వాళ్ళకి మార్కెట్ గురించి తెలదు. వాళ్ళు చెయ్యరు అనే కాటికి మేము వాళ్ళ గురించి ఎక్కువ పట్టుకోము సార్. హ్మ్. మీటింగ్‌లో చెప్తుంటాం అయినా వాళ్ళకి. మీటింగ్‌లో ఏమైంది సార్? పేషెంట్‌లైనా వెతికియండి సార్. హ్మ్. కనీసం ఆ పేషెంట్‌లకి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాకనే మీరు బిజినెస్ చేద్దురు అనే కాడికి మేము ఎప్పటికి వాళ్ళకి మీటింగ్ 1 మంత్‌కోపారి, 2 మంత్స్‌కోపారి మీటింగ్‌లు జరుపుతాం సార్. ఆ టైంలో వాళ్ళకి మళ్ళా ఖచ్చితంగా వాళ్ళకి చెప్తాం సార్. వాట్ వుడ్ మీకు ఏం మోటివేట్ చేస్తది? ఒకే వరుసగా ఒక 10 మంది రిజెక్ట్ చేశారు. ఒకే రోజు. ఒకే రోజు మీరు బ్యాగేసుకొని వన్ బై వన్ ఎళ్లారు. 10 మంది రిజెక్ట్ చేశారు. ఆ 10 మంది గూడా మీకు తెలిసిన యూనియన్ వోళ్ళు గావచ్చు, మీ ఫ్రెండ్స్ గావచ్చు. అప్పుడు 11వ వాడి దగ్గరికి మీరెళ్తారా? ఆ వెళ్ళే ఓపిక, మోటివేషన్ మీకెక్కడి నుంచొస్తది? 10 మంది కలిసినప్పుడు వాళ్ళు చేరనప్పుడు ఈరోజు బ్యాడ్ టైమ్ ఏమో సరే మనమైతే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. హ్మ్. ఈరోజు కాకుండా రేపొస్తారనే కాటికే మేము ఆలోచిస్తాం. పాజిటివే ఉంటది సార్ ఎక్కువ. ఎంతమంది కాదన్నా ఖచ్చితంగా మనం చేయాలా, ఇంకో 11 మెంబర్స్‌ని కలసాలనే కాన్సెప్టే ఉంటది. మధు మీకెప్పుడైనా వోల్టన్ బిజినెస్‌ని ఆపేద్దాము అని అనిపించినా, స్టిల్ కొనసాగిస్తా ఉన్న సందర్భాలున్నాయా? ఒకానొక టైంలో కొంచెం ఆపేద్దాం అనుకున్నాం సార్. ఇది సరే మనం దీంట్లో క్లిక్ అయితామా, గోల్డ్ అయిన తర్వాత కూడా ఆలోచనొచ్చింది. హ్మ్. ఒక అయినా గూడా మనం ఇంగ దీంటి తప్ప మనకు వేరే బిజినెస్‌లో ఇంత మూవ్‌మెంట్ లేదు. మన హ్మ్. లీడర్స్ గాని మనకి సపోర్ట్ ఇచ్చే మన గ్రేట్ లీడర్ మీరున్నారు గాబట్టి జేసీ రెడ్డి సార్ గూడా మంచి మనకి మంచిగా ఒక ఫ్రెండ్ సర్కిల్‌గా, ఒక మిత్ర భావంతో మనం ముందరికెళ్తున్నాం గాబట్టి మనం ఇది ఇడిచిపెడితే వేరే దాంట్లో ఎదగలేమన్న కాన్సెప్ట్‌ని మంచిగా మళ్ళా ఆలోచన జేసి మళ్ళా హ్మ్. రావడం జరిగింది సార్. గుడ్ సార్. సో, ఇక మీరు మీ టీమ్‌ని ఎట్లా మోటివేట్ చేస్తారు? మామూలుగా ఎందుకంటే బిజినెస్ అన్నాక ఒడిదుడుకులుంటాయి. జరగకుంటది. ఒక నెల బిజినెస్ జరగచ్చు, జరగకపోవచ్చు. మీ టీమ్ మెంబర్ కాస్త డల్‌గా ఉన్నప్పుడు మీరు వారిని ఎట్లా మోటివేట్ చేసుకుంటారు? ఏ విధంగా మీ టీమ్‌ని నడిపిస్తారు? అదే సార్. కాల్ జేస్తాం సార్. ఎందుకు సార్ ఈ నెల మీరు డల్ అయినారంటే ఇట్లా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్ జెప్తారు. హ్మ్. లేదు సార్ చేద్దాం. ఎక్కడైనా పోయొద్దాం అంటే పోయొద్దాం. కలిసొద్దాం. హ్మ్. మీకి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాం సార్. అని హ్మ్. వాళ్ళకి మళ్ళా ఒక పాజిటివ్ లేకి అంటే వాళ్ళు మళ్ళా దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాం సార్. వెరీ గుడ్. మీరు ఎవరి కోసం వెంపర్లాడతారు? ఏ వ్యక్తి ఇట్లాంటి క్వాలిటీ ఉన్నవాడు రావాలి. అంటే ఈ లక్షణం ఉన్నటువంటి వ్యక్తి వస్తే ఫ్యూచర్ బాగుంటుంది అని మరీ ఎంబడబడి రావాలని కోరుకునేటటువంటి లక్షణాలు ఉన్నోళ్ళు ఎవరు? ఏ లక్షణాలుంటే వాడు ఫ్యూచర్‌లో పెద్ద లీడర్ అవుతారని మీరు భావిస్తారు? అదే. మార్కెట్ లీడర్స్‌ని వెతుకున్నాం సార్. యాక్చువల్‌గా అంటే మార్కెట్‌లో పని చేసి వాళ్ళైతే ఎనక్కి రారనే మూవ్‌మెంట్‌లో వాళ్ళు హ్మ్. అన్నీ తెలుసు కాబట్టి మార్కెట్ స్కిల్స్ గాని, వాళ్ళకి టాకింగ్ గాని, వాళ్ళు ముందరికెళ్తారన్న మూవ్‌మెంట్ వాళ్ళనే వెతికి మనం వాళ్ళ గురించే ఆలోచన చేస్తున్నాం సార్. వాళ్ళ గురించే వెతకడంలో ఉన్నాం. ఓకే. ఆ! సో, మార్కెటింగ్ అనుభవం ఉన్న వాళ్ళ కోసమే చూస్తున్నారు మీరు. చూస్తున్నాం. హ్మ్. ఏమంటే పేషెంట్‌లు వీళ్ళ ఫీడ్‌బ్యాక్ ఎట్లుంటదంటే కొందరు పేషెంట్‌లు ఎమ్మట పడుతున్నారు సార్ మన వాళ్ళు గూడా. హ్మ్. ప్రతిదీ పేషెంట్‌కి కల్సలా మీరు రావాలి సార్ అనే మూవ్‌మెంటే ఎక్కువుంది సార్ నాకు కాల్ హ్మ్. జేయడం. ఒక డాక్టర్ సార్ మీకి ఒక నలుగురు పేషెంట్‌లను కూర్చోబెట్టినాం సార్ రావాలి మీరు. వచ్చి ఆ! వీళ్ళకి మోటివేషన్ చేస్తే 4 ఐడీలొస్తాయంటే, సరే ఆ! వాళ్ళేదైతేనే మనం గదా! అట్లా గూడా మేము పోయి వాళ్ళకి పేషెంట్‌లకి ఫీడ్‌బ్యాక్ ఇచ్చి వాళ్ళకి ప్రొడక్ట్ హ్యాండ్ ఓవర్ జేసి, వాళ్ళకి హ్మ్. చెప్పి మోటివేషన్ జేసి ఇచ్చొచ్చిన టైం ఉంది. ఉన్నాయి. సో, మీరైతే మాక్సిమం ఫ్యూచర్ లీడర్ అంటే మార్కెటింగ్ అనుభవం ఉన్నోళ్ళని తెచ్చుకుంటే ఈజీ అవుతుందంటారు. పేషెంట్ ఈజీ కన్నా కూడా. హ్మ్. యెస్. సో, వాళ్ళ కోసం చూస్తారు మీరు. చూస్తాం. ఎక్స్‌పీరియన్స్‌డ్ లీడర్స్, నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్. ఎక్స్‌పీరియన్స్. హ్మ్. అవునవును సార్. సో, మీరు మీ టీమ్‌తో ఎక్కువ మీటింగ్స్ చేస్తా ఉంటారు. ఫాలో అప్ అనేది ఎప్పుడెప్పుడు చేస్తారు? వారానికి ఎన్ని రోజులు చేస్తారు? డైలీ ఫాలో అప్ చేస్తుంటారా? ఒక్కో లైన్‌కి ఒక్కొక్క రోజు చొప్పున
4 రోజులు వారంలో 4 రోజులు ఫాలోఅప్ చేస్తారా? ఏంటి మీ స్ట్రాటజీ? వారంలో 3 రోజులు చేస్తాం సార్. హ్మ్. 3 డేస్ కొంచెం మేము అదే ఫీల్డ్ ఇది మన ప్రాక్టీస్ ఉంది సార్. హ్మ్. వారంలో తిడతారు. వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ కొన్ని సమస్యలు స్టార్ట్ అయితాయి. ఆ హ్మ్. విధంగా పోకుండా ఒక 10 డేస్ తర్వాత హ్మ్. ఆ! వెరీ గుడ్ సార్. అండ్ ఐ హోప్ మీరు మీ యొక్క హ్యాబిట్స్ డైలీ ఒక టాప్ లీడర్ ఎవరికైనా సరే ఆహ్, ఏ లక్షణాలుంటే వాళ్ళు ఈజీగా సక్సెస్‌ని సాధిస్తారని మీరు నమ్ముతా ఉన్నారు? సార్ ఒక పార్ట్ టైమ్ చేస్తూ నేను ఈరోజు ఒక టాప్ లీడర్‌గా వస్తున్నాం. వాళ్ళు హ్మ్. ఒక సిన్సియర్‌గా అంటే రోజు ఒక వర్క్ అంటూ ఒక కన్సిస్టెన్సీగా పనిచేస్తే హ్మ్. ఖచ్చితంగా మన కొద్దీ ఎక్కువ ఎదుగుతారనే కాన్సెప్ట్ అయితే ఉంది సార్. ఓకే. మేము ఒక వారంలో 3 డేస్ ఇంట్రెస్ట్ పెడితేనే ఒక ప్లాటినం స్థాయికి ఒక ఇండియాలో ఒక ప్లేస్‌లో ఉన్నాం సార్. యెస్. కానీ రోజు చేయడం వల్ల ఒక మార్కెట్ పర్సన్స్ మాకేమంటే ఈరోజు ఒక ప్రాక్టీస్ ఉండడం వల్ల మేము ఫుల్ టైమ్ దానిలోకి ప్రయత్నం కాన్సంట్రేట్. చేస్తున్నాము. రాలేకపోతున్నాం. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం సార్ ఫుల్ టైమ్ రావడానికి. హ్మ్. ఈ విధంగా మేము ఒక స్థానంలో ఉన్నప్పుడు ఫుల్ టైమ్ చేస్తే ఇంకా భారీగా బిజినెస్ చేస్తారని, వాళ్ళు టాప్ పొజిషన్‌లో మంచిగా వాళ్ళకి దక్కే అవకాశం ఉంది సార్. ఫుల్ టైమ్ ఓకే. చేయడం వల్ల. సార్ ఏ బుక్సు, ఏ వీడియోసు మీరు చూస్తుంటారు? పుస్తకాలు చదువుతారా? లేకపోతే వీడియోలు చూస్తారా? ఆహ్, మోటివేషన్ వీడియోస్ చూస్తుంటాం సార్ ఎక్కువ. హుహు. మోటివేషన్ వీడియోస్ చూస్తాను. పాజిటివ్ అంటే హ్మ్. ఒక 'యామ్‌వేలో' ఒక 'రాజ్ నరేన్' అని ఉంటది. రోజు రాజేంద్రన్. కనీసం 'రాజనరేన్' హ్మ్. ఆయన చెప్పండి. వీడియోస్ ఒక 10 ఇయర్స్‌గా అప్పుడప్పుడు కొంచెం మనం నెగెటివ్ వచ్చినప్పుడల్లా ఆయనది స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్. వీడియో ఒక కార్‌లో గాని, ఎక్కడైనా ఇంట్లో గాని హ్మ్. ఆయన 'రాజ్ నరేన్' వీడియో ఖచ్చితంగా 2 చూస్తారు. డేస్‌కొకరు చూస్తాం సార్. ఓహ్! సో, రాజేంద్రన్‌ని గట్టిగా పట్టుకొని చూస్తున్నారు. గట్టిగా పట్టుకున్నాం సార్. యాక్చువల్‌గా 'రాజ్ నరేన్' ఆయనది విన్నాంకనే మార్కెట్ గురించి నాకి ఒక అంటే చేయాలనే కాన్సెప్ట్ వస్తది సార్. యామ్వే లీడర్. ఎటువంటి రైట్. ఆ! ఫస్ట్ నుంచి వోల్టన్ రాకముందు కూడా యాక్చువల్‌గా హ్మ్. చిన్న చిన్న ఒక 2, 3 కంపెనీలు ప్రొడక్ట్ అమ్మి హ్మ్. యాక్చువల్‌గా మేము ప్రొడక్ట్ మీద ఫీడ్‌బ్యాక్ ఎక్కువ తీసుకునేది పేషెంట్‌ల మీద. ఆ అర్థమైంది. టైంలో గూడా మార్కెట్ గురించి గూగుల్‌లో గాని, ఇక్కడ మనం యూట్యూబ్ వీడియోస్ రాజ్ నారాయణవే ఎక్కువ చూస్తుంటాం సార్. దాని మీరు వల్లనే ఒక లీడర్ ఎదగాల హ్మ్. అనే కాన్సెప్ట్ ఎక్కువుంటది సార్ ఇంట్రెస్ట్. హ్మ్. ఓకే. రాజేంద్రన్ ఓకే. తిరుమలనా? కాదు రాజేంద్రన్ గారు తిరుపతినే. ఓకే. తిరుపతినన్నారు. ఓకే. ఇట్స్ ఓకే సార్. అండ్ అరుణ్ కుమార్ గారు థాంక్ యూ. సో, అయితే మీరు ఎన్నో నెట్‌వర్క్‌లు చూసారు. వాటిలో సక్సెస్ ఎక్కువొచ్చిందా? మీకు దీనిలో వచ్చిందా? వోల్టన్‌లో సక్సెస్ ఎక్కువొచ్చింది సార్. ఓకే. ఒక సో, గౌరవం గాని ఒక సార్. ప్రొడక్ట్ విషయంలో? ప్రొడక్ట్ విషయంలో ఒడిదుడుకులుంటాయి సార్. స్టార్టింగ్ హ్మ్. కంపెనీ, హ్మ్. ఇంటర్నేషనల్ కంపెనీ, గ్లోబల్ కంపెనీ. హ్మ్. కానీ నేనంటాను మనకు నేను సార్ సమస్య గురించి కాదు సార్. నేనేమంటున్నానంటే వేరే ఇతర కంపెనీ ఉత్పత్తులతో పోల్చినప్పుడు అంటే డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్న ఉత్పత్తులతో ఓకే. వోల్టన్ ఉత్పత్తులు మీరిచ్చే రేటింగ్ ఏంటి? ఎట్లా ఉన్నాయి? అవి కన్నా వాటికన్నా ఇది బావుందా? గతంలో ఉన్నవి బాగున్నాయా అని అడిగాను. మీరు చూసినటువంటి కంపెనీలు. సార్ వోల్టన్ వీఆర్4 ఎక్సలెంట్ రిజల్ట్ సార్. హ్మ్. ఓకే. రిజల్ట్ పరంగా, ఫీడ్‌బ్యాక్ పరంగా బ్లాక్ జింజర్ సార్. వోల్టన్ వీఆర్4 ఎక్సలెంట్ ప్రొడక్ట్ సార్. హ్మ్. థాంక్ యూ. వేరే ప్రొడక్ట్‌ల కొద్దీ దీన్ని పోల్చలేం సార్. వెరీ మిరాకిల్ ప్రొడక్ట్. హుహు. కొందరికి అసలు డాక్టర్‌లే చేతులెత్తేసినట్టు గూడా రికవర్ అయినామంటే మామూలు విషయం గాదు సార్. ప్రొడక్ట్‌లో ఎంత ఏంటి దమ్ముంటే 1, 2 మీరు షేర్ చేసుకోగలరా? ఒకటి కిడ్నీ పేషెంట్ సార్. కిడ్నీ పేషెంట్ చెప్పాను కదా సార్. ఒకటి చెప్పండి. థైరాయిడ్ పేషెంట్. ఒక 9 ఏండ్లుగా పిల్లలు కాకుండా వాళ్ళకి థైరాయిడ్‌తో బాధపడుతూ హ్మ్. హాస్పిటల్ల చుట్టూ తిరిగి, తిరిగి బేజారైపోయి హ్మ్. వాళ్ళు పిల్లలు మనకి ఈ జన్మలో కారని వాళ్ళు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ హ్మ్. పక్కల ఒక పేషెంట్‌కి ప్రొడక్ట్ ఇయనీకి పోతే వాళ్ళు ఈ సార్ బాగా చూస్తాడు చూడు మంచి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్‌లు ఇస్తారు. అది ఇది అన్నప్పుడు వాళ్ళని మన మన దగ్గరకి తీసుకొచ్చి ముందర పెట్టి వాళ్ళకి ఫీడ్‌బ్యాక్ ఇచ్చి ఒక హ్మ్. కిట్ తీసుకోండమ్మా. కిట్‌లో మీకు మార్పు మంచిగా కనిపిస్తేనే ముందరికెళ్ళిపోనట. వాళ్ళకి ఆ కిట్టే మంచి రిజల్ట్ వచ్చి ఈరోజు కొడుకు పుట్టడం జరిగింది సార్. అప్పుడు మనకి వావ్! మంచి కొడుకు కొడుకు పుట్టారు. ఓకే. ముస్లిం ఆమె సార్. ఓహ్! షబానా అని. ఆ! ఆ! తర్వాత సార్ ఇంకో టెస్ట్ పని ఏదో అన్నారు? మీరు పిల్లలు కలిగింది ఒకటి. తర్వాత? గ్యాంగ్రీన్ సార్. గ్యాంగ్రీన్ కాలు తీసేయాలని చెప్పాను కదా సార్. ఓకే. ఆ! హుహు.
ఒకటి క్యాన్సర్ పేషెంట్‌కి కూడా ఇచ్చాం సార్ మంచి హ్మ్. రిజల్ట్. ఆ! వెరీ గుడ్. మీ అచీవ్‌మెంట్స్ విషయానికొస్తే ఏ అచీవ్‌మెంట్ మీరు సాధించినప్పుడు మిమ్మల్ని మీరు గర్వంగా అనిపిచ్చింది? నేను ప్లాటినం ఎంటర్‌ప్రెన్యూర్‌గా హ్మ్. దాదాపు 10 కంట్రీస్‌లో ఫస్ట్ వియత్నాం మొట్టమొదటిసారి మేడమ్‌ని పిలిచినారు సార్. యెస్. యెస్. వియత్నాం మేడమ్‌ని పిలిచారు. సెకండ్ రైట్. నన్ను పిలిచారు సార్. సెకండ్ అంటే దాదాపు 3000 మెంబర్స్‌లో ఒక హ్మ్. రెండో వాడిగా పిలిచినప్పుడు నాకీ జీవితము నేను ఒక మారుమూల గ్రామం నుంచొచ్చి ఇతర దేశాల్లో ఒక బహుమతి తీసుకోవడం అంటే, ఒక సన్మానం జేయడం అంటే గ్రేట్ అనుకోని అప్పుడు చాలా ఫీల్ అయినా సార్. నా జీవితంలో ఇండోనేషియా మర్చిపో రైట్? మర్చిపోలేను సార్. మొదటిసారి ఇండోనేషియా. ఆ! ఇండోనేషియా. అవును. ఇండోనేషియా. అది సెకండ్ ప్లాటినంగా ఇండియాలో. యెస్. కరెక్ట్. నా తర్వాత మీదే. అవును. ఆ! సో, వెరీ గుడ్ అండి. సో, అప్పుడు మీరు గర్వపడ్డారు. సో, వాట్ గర్వపడ్డాను. వాల్సన్ చేంజ్డ్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ ఫైనాన్షియల్ సిట్యుయేషన్. మీకు ఈ వాల్సన్ కంపెనీ ఏం మార్పు తెచ్చింది? మీ జీవితంలో మీకు మారినటువంటి మార్పు గాని, ఫైనాన్షియల్‌గా మీ కండిషన్ ఏ విధంగా అనిపించింది? సార్ మార్కెట్‌లో నేమ్ గాని, ఒక కారు గాని ఇప్పుడు యాక్చువల్‌గా ఈ వోల్టన్ వచ్చినాకనే ఒక కార్ తీసుకోవడం జరిగింది. నేను కారు వర్త్ ఎంత కొత్తగా సార్? ఎన్ని లక్షల కారు తీసుకున్నారు? 16,00,000 కార్ తీసుకున్నాం సార్ టాటా కర్వ్. హ్మ్. ప్లస్ మనం పక్కల మా హౌస్ పక్కల ఒక ప్లాట్ కూడా తీసుకోవడం జరిగింది సార్. హ్మ్. కానీ స్టైల్ గూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు బిజినెస్ అనే కాడికి జనాల్లో ఒక రెస్పెక్టేషన్ పెరిగిపోయింది సార్. ఒక మార్కెట్ లీడర్‌గా తయారైనాడు మధు సార్ అనే కాడికి జరిగింది. ఆర్ఎంపీ డాక్టర్ నుంచి మార్కెట్ ఆర్ఎంపీ లీడర్‌గా డాక్టర్ నుంచి మారిపోయారు. ఒక మార్కెట్ లీడర్‌గా ఎదిగారు. ఓకే. జర్నీ స్టార్ట్ అయింది. సో, మీ నెక్స్ట్ ఏంటి? అసలు మీ టార్గెట్ ఏంటి నెక్స్ట్ దీనిలో? సరే మనకి ఈ సంవత్సరంలో ప్లాటినం గావాలి. మినిమమ్ అగైన్ ఒక 10 మినిమమ్ ఒక 2020లో ఒక 10,00,000 మినిమమ్ మంత్లీ ఒక 10,00,000 తీసుకోవాలి. పార్ట్ టైమ్‌గా చేస్తూ. సో, పార్ట్ టైమ్. ఇప్పుడు మీరు ఆల్రెడీ గోల్డ్ అయ్యారు. కొత్త అవునవును సార్. గోల్డ్, గోల్డ్. కొత్త గోల్డ్ కంప్లీట్ చేశారు. ఇంక ఓన్లీ పెండింగ్ అవునవును. ప్లాటినం. ప్లాటినం సార్. ఓకే. సో, న్యూ ప్లాటినం అయ్యి దుబాయ్ ట్రిప్ అచీవ్ చేయాలి. ఆల్రెడీ పే మలేషియా ట్రిప్ అచీవ్ అయ్యారు పెనాంగ్‌ది. యెస్. యెస్. హ్మ్. సో, మీరు కొత్త వాళ్ళకు మీరిచ్చేటటువంటి సలహా ఏంటి? కొత్త వాళ్ళకి మనకి ఇప్పుడు ఈ మంత్‌లో కొత్తగా కంపెనీ పూణేలో స్టార్ట్ అయింది కాబట్టి ప్రొడక్ట్ ప్రాబ్లమ్స్ ఉండవు సార్ ఇంక ఇప్పటి నుంచి. హ్మ్. మనం ఏ పేషెంట్‌కిచ్చినా ఒక రోజు లేట్ రావచ్చు గానీ 100% రిజల్ట్ అయితే ఉంది సార్. మనం ఏ విధంగా అయినా ఎళ్ళిపోవచ్చు సార్. వోల్టన్‌లో అంటే నేను గూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్ పెద్ద మార్కెట్ గురించి తెలదు సార్. కానీ నేను హ్మ్. ప్రొడక్ట్ నా దగ్గరకొచ్చినప్పుడు ప్రొడక్ట్ ఇచ్చిపోతే వాళ్ళకి అమ్మి నేను ఆ విధంగా పేషెంట్‌ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకునే స్థాయిలో ఉండేవాడిని. కానీ ఈరోజు మార్కెట్‌లో తిరుగుతున్నాం. హ్మ్. కాబట్టి మార్కెట్ పర్సన్స్ ఇంగా తొందరగా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. యెస్. సార్ మీరు ఆహ్, ఏ మిస్టేకు ఒక న్యూ ఏజెంట్ చేయకూడదనుకుంటారు? అంటే కొత్తగా మార్కెట్‌లోకొచ్చినటువంటి ఏజెంట్ ఎటువంటి మిస్టేకులు చేయకూడదు? తప్పులు. తప్పులంటే ఏమైనా ప్రొడక్ట్ ఎక్కువ కొనిపియడం గాని అటువంటివి చేయకూడదు సార్. యెస్. బల్క్ బల్క్ పర్చేజ్‌లు చేపించకూడదు. వాళ్ళకి తెలియని వాళ్ళకి ఈరోజు హ్మ్. నీకు అదొస్తది, ఇదొస్తది అని చెప్పి ప్రొడక్ట్ బల్క్ కొనిపిచ్చి చాలా ఇబ్బందులు స్టార్ట్ అయ్యే రోజులు హ్మ్. చూసాము. అది కరెక్ట్ కాదు సార్ అది. హ్మ్. ఒకప్పుడు తెలియక చేసినాను గానీ ఇప్పటి నుంచి మాత్రం ఆ పద్ధతిగా ఆ పద్ధతికి పోకూడదని నేను సో, ఎవరు నాకు కూడా బల్క్ పర్చేజ్‌లు చేపించకూడదు. ఆర్గానిక్‌గా చెప్పాను. యెస్. వెరీ గుడ్ సజెషన్ అండి. నెక్స్ట్ ఆహ్, ఎంత కాలము కన్సిస్టెంట్‌గా ఈ వాల్సన్ బిజినెస్‌లో పనిచేస్తే సక్సెస్ తీసుకోవచ్చు? ఒక 1,00,000 రూ. 1,00,000 నెలకు తీసుకోవాలంటే ఒక వ్యక్తి ఎన్ని రోజులు పనిచేస్తే ఇక్కడ సాధ్యమవుతది? సార్ పర్ఫెక్ట్‌గా పనిచేస్తే సంవత్సరము దాదాపు 6-12 నెలల్లో తీసుకోవచ్చు సార్. 1,00,000 ఓకే. 6 మంత్స్ టు ఆ! 1 ఇయర్‌లో తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఓకే. సో, మీ ఫ్యూచర్ నెక్స్ట్ గోల్ ఏంటి? అంటే మీరన్నారు ఈ ఫస్ట్ ఏమో ఈ ఇయర్‌లో డిసెంబర్ లోపు మీరు ప్లాటినం అవ్వాలన్నారు. 2027కి ఒక 10,00,000 తీసుకోవాలన్నారు. యెస్ మరి సార్. మీరు నెక్స్ట్ 3-5 ఇయర్స్‌లో ఎంత తీసుకోవాలనుకుంటున్నారు వోల్టాన్ నుంచి? సేలింగ్ కొట్టాలి సార్. 240 ఐడీస్ 4 ఐడీస్ కింద 240 చేయాలి సార్. ఒక 5 ఇయర్స్. హ్మ్.
సో, ఒక్కో లైన్‌లో నుంచి 240 సేల్స్ పర్ డే వచ్చేటట్టు చూసుకోవాలి. చూసుకోవాలి. 4 లైన్‌లలో 4 240స్. సో, భారతదేశంలో అదేం పెద్ద పనేం గాదు. సో, లీడర్స్ ఉండాల. లీడర్స్ ఉన్నప్పుడు 240 సేల్స్, 240 సేల్స్, 240 సేల్స్ వస్తే డైలీ మీరు సీలింగ్‌లోకొస్తారు. 3,60,000 పర్ డే అంటే నెలకు 1,08,00,000 కొట్టాలనేది మీ 14 టార్గెట్. సో, యెస్. యెస్. నెక్స్ట్ 5 ఇయర్స్ పెట్టుకున్నారు. 5 ఇయర్స్ టార్గెట్. హ్మ్. రైట్. మధు సార్ అంటే ఏ లెగసీని మీ టీమ్‌లో మధు అంటే ఏం గుర్తు రావాలి ఆళ్ళకి? మీ మధు డౌన్ లైన్‌కి. మధు సార్ అంటే ఇంక ప్రతీదీ సార్. మనకి ఏది అవసరమంటే వాళ్ళకి నెరవేరుస్తాడు. సార్ ఉంటే ఏదైనా జరుగుతదనే కాటికి మన లీడర్స్‌లో ఉంది సార్. మన లైఫ్ లైన్ లీడర్స్‌లో. ఓకే. ఆ! దాన్ని కొనసాగిస్తానంటారు. దాన్నే కొనసాగిస్తాం. గుడ్ సార్. అండ్ రాపిడ్ ఫైర్ క్వెషన్స్. ఫన్ అండ్ మోటివేటింగ్‌గా ఉంటదిది. మీరు మార్నింగ్ ఎక్కువ కష్టపడతారా? నైట్‌లో ఎక్కువ కష్టపడి పని చేస్తారా? నైట్‌లోనే ఎక్కువ పని చేస్తాం సార్. మార్నింగ్ ప్రాక్టీస్ ఉంటది సార్. ఇంక మధ్యాహ్నం టు నైట్ వరకి మనకి 11, 12 వరకు మేము హ్మ్. ఒక టైంలో 12, 2 గంటలు గూడా అయింది సార్. టూ ట హ్మ్. 2 గంటల వరకు గూడా మేము వర్క్ చేస్తూ ఇంటికి వచ్చిన క్షణాలున్నాయి. ఫోన్ కాల్స్‌లో ఎక్కువ ఇష్టపడతారా? ఫేస్ టు ఫేస్ మీటింగ్సా? సార్ మేము ఎక్కువ పెద్ద పెద్ద మీటింగ్ లేకుండా ఇప్పుడు హోమ్ మీటింగ్ అంటే 5 మంది, 10 మంది ఉన్న కాడ ఎక్కువ లైక్ చేస్తాం సార్. ఓకే. మీరు టీ తాగుతారా? టీ ఇష్టపడతారా? కాఫీ ఇష్టపడతారా? టీయే తాగుతాం సార్. టీ. ఓకే. హ్మ్. ఏ టీ తాగుతారు? మామూలు టీ తాగుతారా? మా వోల్టన్ టీ తాగుతారా? ఏంటి మనది? విస్కీ టీ తాగుతాం సార్ యాక్చువల్‌గా. ఇంట్లో అయితే విస్కీ టీ తాగుతాం. బయటకి పోయినప్పుడు యాక్చువల్‌గా మామూలు టీ. ఓకే. ఆన్‌లైన్ మీటింగ్ అంటే ఇష్టమా? హోమ్ మీటింగ్స్ అంటే ఇష్టమా? ఇందాకే చెప్పారు మీరు హోమ్ మీటింగ్స్ చిన్న చిన్నవని. హోమ్ మీటింగ్ సార్. హ్మ్. ఆన్‌లైన్ మీటింగ్ ఎందుకు ఇష్టపడరు? ఆన్‌లైన్ మీటింగ్ గూడా చేస్తాం సార్. కానీ మనం అంత టెక్నికల్‌గా. అంటే సో, టెక్నికల్ ఇష్యూ ఉంది. ఓకే. సార్ ఒక్క వర్డ్‌లో సక్సెస్ అంటే ఏంటి? మీ మాటలో మధు గారు సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే మన డౌన్ లైన్ మన లైఫ్ లైన్ వాళ్ళు ఎదిగినప్పుడే సక్సెస్ సార్. ఒక లీడర్ మన కింద ఎదిగి వాళ్ళు ఒక స్థాయికొస్తేనే మనము ఈ స్థాయిలో ఉంటాం సార్. వాళ్ళే ఎదగనప్పుడు మనము సక్సెస్ మనకి మనకొక్కటే వస్తే కూడా సక్సెస్ లేనట్టే సార్. వాళ్ళు హ్మ్. ఎదిగి వాళ్ళు రూ. 10 సంపాదిస్తేనే మనకి వాళ్ళ నుంచి మనకి ఫీడ్‌బ్యాక్ వస్తది సార్. వాళ్ళు ఓకే. ఎదిగితేనే మనం ఎదిగినట్టే సార్. హ్మ్. వన్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మీరిచ్చే ఒక్క సలహా ప్లీజ్. సలహా ఏం లేదు సార్. కన్సిస్టెన్సీ‌గా పనిచేస్తూ, ఫీడ్‌బ్యాక్ తీసుకొని ఈరోజు ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో ఒక వీడియో లేదు. కానీ ఆ! ఈరోజు కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి. టెస్టిమోనియల్స్ ఉన్నాయి. లీడర్స్ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్క ఫీడ్‌బ్యాక్ దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది సార్ వోల్టన్‌లో ఎదగాలంటే. ఫస్ట్ స్టార్టింగ్‌లో అసలు సార్ తప్ప చెప్తున్నా. ప్రొడక్ట్ ఎక్కడిచ్చారు సార్? ఏమన్నా వాడారా సార్? అంటే ఫస్ట్ మీరే తీయాల టెస్టిమోనియల్స్ అన్నారు. అవును. అది. ఆ స్థాయి నుంచి ఈరోజు కొన్ని వేల టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఎవరికైనా ఇవ్వచ్చు. పేపర్‌లుండయి. ప్లస్ యూట్యూబ్ ఛానెల్స్ ఉండయి. అవును. ప్లస్ పెద్ద పెద్ద యాంకర్‌లతో మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి. యెస్. కరెక్ట్. కరెక్ట్. టీవీ ఛానల్స్‌లో రైట్. ఇవి అవన్నీ ఆ రోజు లేవు. లేవు సార్. హైదరాబాద్‌లో ఆఫీస్ లేదు. లేదు. నెల 10 మనం 10 అంతా తెలుసు. మీకున్న ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేసుకుంటాం. మనంతా కూడా ప్రొడక్ట్ బాగా డిమాండ్ ఉన్నప్పుడు సమయానికి రాలేదని మనం ఎళ్లి ఆహ్, మీరు అంటే ఒక బ్యాచ్‌కి మీరే ఎళ్లారు. మీరు, అవును మన సార్. దర్గారెడ్డి గారు, మన కడప శివ గారు, ఆ టీమ్‌లో వీరారెడ్డి గారు కూడా ఉన్నారు. వీరారెడ్డి గారు, ఆహ్, శ శివ వాళ్ళ సతీమణి యెస్. దాదాపు 6 మంది ఎళ్లారా సార్ ఆ బ్యాచ్‌లో? యెస్. యెస్ సార్. 6 మందెళ్తే మేము 3 మెంబర్స్ దొరికాం సార్ దాంట్ల. యెస్. అది చిన్న ఆ! ఎయిర్‌పోర్ట్ కావడంతో ఆ ప్రొడక్ట్‌లు ఎక్కువ తీసుకొచ్చారని పట్టుకోవడం. మీకప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ ఎట్టనిపించింది? చాలా బాధ అనిపించింది సార్. ఆ టైంలో 3 అవర్స్ వరకు మాకి 10:00కి మేము పట్టుబడితే, ఆ! 3 గంటల వరకు ఆడ కూర్చోబెట్టినప్పుడు చాలా బాధ అనిపించింది. హ్మ్. తప్పదు అని చెప్పాను సార్. ఆ తప్పదు ఈ రోజు పరిస్థితి. మీరు కస్టమ్సోళ్ళతో కూడా గొడవలు పడ్డారు. ఆ! మేము చాలా ఆడుకున్నాం సార్. అమౌంట్ హ్మ్. ఇస్తాం సార్. లేదా మీకు హ్మ్. ఎట్లైనా గాని ఇదొక్కసారి ఒక్క టైం మమ్మల్ని ఎప్పుడు దొరకలే. ఎప్పుడు మేము తీసుకురాలే. మేము ఒక హ్మ్. ఫ్యామిలీ మెంబర్స్ గురించి తీసుకొచ్చాము. అవును. కావాలంటే రిపోర్ట్స్ చూడండి సార్. అన్నీ చూపించా కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు సార్. యెస్. యెస్. దాదాపు 2 అవర్స్ ఆడుకున్నాం. అయినా నో కాంప్రమైజ్.
ఇంక యెస్. తర్వాత కొంచెం నా యాంగిల్‌లో ఏదో ఒకటి కొంచెం ఏదో రెచ్చిపోయి కొంచెం వాళ్ళకి మాట వార్నింగ్ ఇవ్వడం జరిగింది. హ్మ్. అది ఏమైతే కాలేదు సార్. యెస్. అంతా కూడా ఆ! లక్ ఏంటంటే ఎవ్వరి మీద కూడా ఏ ఇది లేకుండా ఫ్రీ అయిపోయాను. ఫ్రీ అయిపోయినాను. లైఫ్‌లో అది మర్చిపోలేనటువంటి సంఘటన. ఇదన్నమాట. ఆ! జీవితంలో వోల్టన్ కంపెనీలో అది ఒక మర్చిపోలేని సంఘటన. యెస్. ఆ! సో, వి ఆల్ టుక్ ద రిస్క్. అందరూ గూడా మీరు ఎన్ని సార్లు ప్రొడక్ట్ కోసం మలేషియాకెళ్ళి తీసుకురావడం జరిగింది సార్? మొదటిసారి? ఫస్ట్ టైమే సార్. మొదటిసారే పోయాను సార్ దానికి. అంటే ఒకసారి మన సీఈఓ సార్‌ది బ్యాగ్ నేనే పట్టుకొచ్చాను అది. ఆ! అప్పుడేం ప్రాబ్లమ్ ఎవరిది కాలా. నాదేం ప్రాబ్లమ్ కాలేదు సార్. కానీ హ్మ్. పర్సనల్‌గా పోయినప్పుడు మనం తీసుకొచ్చే టైంలోనే ఇది ఇది జరిగింది. యెస్. దొరకడం జరిగింది. యాక్చువల్‌గా సంఘటన మనకి జరిగింది. చిన్న ఎయిర్‌పోర్ట్ కావడం వల్ల అది ఇదయింది. అవునవును. వాళ్ళేదో ఊహించారు. దానిలో డ్రగ్స్ ఉంటాయి, అవ్వుంటాయి అని ఊహించారు. ఆ! అదే సార్. తర్వాత అంతకుముందు మనకొచ్చిన రిపోర్ట్‌లో ఏమని తేలింది మీకు తెలుసు మరి సార్. అది ఫుడ్ చాలా సప్లిమెంట్ పవర్‌ఫుల్ మిరాకిల్ ప్రొడక్ట్ అని తేలడం వల్ల వాళ్ళు ప్రొడక్ట్ మనకి ఇవ్వలేదు సార్ వాళ్ళు. వాళ్ళే వాడడం వాళ్ళు స్టార్ట్ వాడేసుకున్నారు. చేసుకున్నారు. యెస్. యెస్. మేము రెండోసారి పోయినప్పుడు కూడా అడిగాం సార్. ఆ! అమౌంట్ ఇస్తాం సార్ గురువుగారు మీరు చూడండి సార్ అంటే, "ఏందయ్యా నువ్వు మళ్ళీ అట్లా మాట్లాడేస్తావు" అంటున్నాడు. ఆ! ఆ! రైట్. సో, ఎవ్వరి మీద ఎటువంటి మచ్చ లేదు సార్. ఇప్పటి వరకు మన దాదాపు 400 మందిని అంటే ఎళ్ళెళ్ళి వచ్చినోళ్ళు 2 టైమ్స్, 3 టైమ్స్ ఉన్నారు. ఎవ్వరి మీద కూడా ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా నడిచాం. యెస్టర్‌డే కూడా నిన్న కూడా ఒక్కొక్కళ్ళు 300 బాటిల్ తీసుకొచ్చారు. ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేదు. 6 1800 వచ్చాయి. ఆహ్, ఈరోజు మార్నింగ్ కూడా కొంతొచ్చాయి. రేపటికి కొంత ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భగవంతుని దయ వల్ల ఇబ్బందులున్నా ఆహ్, ఎయిర్‌పోర్ట్‌లో తీసుకొని కొంత ముందుకు మనం రాగలుగుతున్నాం. ఎనీహౌ థాంక్ యూ. మీరు పిలిచిన ప్రతిసారి కూడా వచ్చారు. సపోర్ట్ చేశారు. కాబట్టే ఈరోజు ఈ కంపెనీ ఈ స్థాయిలో ఉందండి. నెక్స్ట్ మనకి మీ డౌన్‌లైన్‌లో వీరారెడ్డి గారు 9 సార్లెళ్లారు. యెస్ దర్గారెడ్డి సార్. ఫస్ట్ టైమ్ అనుకుంటా అప్పుడు. వన్ టైమే సార్. యాహ్! హ్మ్. రైట్. నిన్న వీరయ్య సార్ బాగా తీసుకొస్తారు సార్. అది ఆ! స్టెప్పు బాగా వీరారెడ్డి గారి మంచిగా టీమ్‌లోనే నలుగురొచ్చారు నిన్న. అంటే ఓకే. మీ ఓకే. టీమ్ అంటే వీరారెడ్డి గారు నలుగురిని పంపించారు. ఆ నలుగురు కూడా సక్సెస్‌ఫుల్‌గా తెచ్చారు. కర్నూలులో నుంచి హేమలత మేడం అండ్ పద్మజ మేడం గారు అండ్ వీళ్ళు మిర్యాలగూడలోకి ఇద్దరు ఓకే. బ్రహ్మాండంగా సక్సెస్‌ఫుల్‌గా తీసుకురావడం జరిగింది. అందుకనే 31 వరకు అన్నీ క్లియర్ చేసాం నిన్న. ఐ ఓకే. హోప్ మండే రోజుటికి ఆహ్, 12వ తేదీ వరకు పూర్తిగా ఇచ్చేస్తాను. అంటే అన్నీ మంచిగా ఓకే. సవ్యంగా జరిగితే. ఇఫ్ యెస్ ఎవ్రీథింగ్ సార్. గోస్ వెల్ వి విల్ క్లియర్ ఆల్ ద ప్రొడక్ట్స్. తర్వాత సార్ ఇక మిమ్మల్ని అడిగేదేంటంటే వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ సీక్రెట్ టు బిల్డ్ ద స్ట్రాంగ్ టీమ్? స్ట్రాంగ్ టీమ్‌ని బిల్డ్ చేయడానికి మీరు ఏంటి మీ సీక్రెట్ ఏంటి? మీరు ఒక పక్క ఆర్ఎంపీలో బాగా జరుగుతది మీ ప్రాక్టీసు. అయినా యెస్ ఎట్లా సార్. స్ట్రాంగ్ టీమ్ ఎట్లా తెచ్చుకుంటారు మీరు? లీడర్‌లు దొరకడం సార్ నా అదృష్టంగా భావిస్తా. కొంచెం మెయిన్ లీడర్‌లు మార్కెట్ ఒక 20 ఇయర్స్, 25 ఇయర్స్ మార్కెట్‌లో లీడర్స్ మనకి దొరకడం వల్ల మనం కొంచెం చాలా ఈజీ అయిపోయింది సార్. ఓకే. సో, మీరు నెట్‌వర్క్ అంటేనే స్కీము, స్కాము ఇది వర్కౌట్ గాదు అనే వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేస్తారు? సార్ మిగతా నెట్‌వర్క్‌లేమో గాని వోల్టన్‌లో అయితే ప్రతి ఒక్కరు ఎదగొచ్చు సార్. హ్మ్. వేరే నెట్‌వర్క్‌లో ఒక లెవెల్ పోతే ఒక స్థాయి, ఒక లైన్ పోతే ఒక లైన్‌కి ఇబ్బందుంటది గానీ, దీంట్లో హ్మ్. అయితే ఒక లైన్ తీసుకుపోయినా ఒక ఐడీ యేసుకున్నా గూడా అమౌంటే వస్తుంది సార్. కొన్ని కంపెనీలల్ల 2 సరిసమానం పోతూ హ్మ్. అట్లా ఆ విధంగా కొంచెం ఎదగడం కష్టం గానీ, మన వోల్టన్‌లో అయితే ప్రతి చిన్న స్థాయి లీడర్‌లు గూడా మంచిగా ఎదిగి ఎంతో కాస్తో గీస్తో సంపాదిస్తున్నారు సార్. గుడ్. ఎక్సలెంట్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్ మధు గారు. మీరిప్పటి వరకు ఆ! నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అసలు మీ టర్నింగ్ పాయింట్ ఎక్కడ? మీ టర్నింగ్ పాయింట్ ఎక్కడ జరిగిందనుకుంటున్నారు వోల్టన్‌లో? సార్ మీరు ఒకసారి అప్పుడు మన జాయిన్ అయినాక మనం 15/4/2023లో జాయిన్ అయినాం సార్. హ్మ్. ఏప్రిల్. జూన్‌లో సార్. జూన్‌లో మీటింగ్ పెట్టాం. అప్పుడు మీరొచ్చారు. హ్మ్. వర్షము, వర్షం గూడా బీభత్సమైన వర్షం. ఆ టైంలో దాదాపు 120, 150 మందొచ్చే టైంలో 80 మందొచ్చారు. 80 అవును. మెంబర్స్. ఆ 80 మెంబర్స్‌లనే ఆర్ఎంపీలు ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచన చేయడం, ఐడీలు కొట్టడం.
ఆ టైంలో మనం గోల్డ్ అయిపోయినాం. చాలా ఈజీగా గోల్డ్ అయిపోయినాం. అప్పుడు యెస్. అది చాలా మంచి టర్నింగ్ పాయింట్ సార్. ఆ మీటింగ్ చాలా సక్సెస్‌ఫుల్ మీటింగ్. హ్మ్. ప్రతి ఆర్ఎంపీ గూడా ఈ షుగర్ గురించి ఇంత మంచి సబ్జెక్ట్ ఉంది. హ్మ్. ప్రొడక్ట్ ఇంత దమ్ముంది. ఇంత విస్తరించి చెప్పినాడు సారు. ఒక ఎంబీబీఎస్, ఎండీ డాక్టర్‌లు గూడా ఇంత విస్తరించి చెప్పలేదా? అప్పుడు మంచి ఫీడ్‌బ్యాక్ మన ఆర్ఎంపీలకి బాగా ఎళ్ళిపోయింది ఆ సార్. ఆ రోజు మన అదృష్టం ఏంటంటే జనం బయట పోయేదానికి లేదు. నాకు టైం ఎక్కువ దొరికింది కాబట్టి లేదు సార్. డయాబెటిస్ ఆ సెషన్ టైంలో చెప్పాం మనం కరెక్ట్. ఒక గంట ఎక్కువ జరిగింది సార్ మీటింగ్ అది. గుర్తుంది. గుర్తుంది. సో, ఫస్ట్ మధు గారు ఇంతకుముందు మనం ఏంటంటే ఎక్కడ పోయినా ఫస్ట్ డయాబెటిస్ సెషన్ చెప్పిన తర్వాతనే వీఆర్4 గాని, విప్రో10 వీఆర్4 గురించి వీటిని చెప్పేవాళ్ళు. సో, ఈ అవును. మధ్య కాలంలో సమయం సరిపోదన్నట్టు కేవలం ప్రొడక్ట్ వరకే చెప్పొస్తున్నాం. యెస్ సార్. అప్పుడు డయాబెటిస్ గురించి చెప్పేవాళ్ళం సార్. యెస్ సార్. యెస్. యెస్. మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చేది. జనాల్లో మంచి సబ్జెక్ట్ ఎళ్ళిపోయేది. అవునండి. సో, ఇప్పుడు మీరు ఇంత కన్సిస్టెంట్‌గా పని చేయడానికి ఏం మోటివేట్ చేస్తారు మిమ్మల్ని? సార్ ఎదగాల సార్ ఇంకా ఎన్ని కంపెనీలు చేసినా అంతే. మనం హ్మ్. ఎదిగితే వోల్టన్‌లా ఎదుగుతాం. లేదంటే ఇంక మనం ప్రాక్టీస్ చేసుకోవడం. రెండే చాయిస్ అని మనం వోల్టన్ తప్ప ఇంగ వేరే బిజినెస్ చేయకూడదనే కాన్సెప్ట్‌లో ఉన్నాం సార్. ప్రాక్టీస్ బంద్ చేసి గాని వోల్టన్ మనం ఫుల్ టైమ్ చేయాలనే కాన్సెప్ట్‌లో ఉన్నాం సార్. మీకిప్పుడు ప్రాక్టీస్‌లో కూడా డైలీ ఒక 10,000 వచ్చే స్థాయి ఉంది. సో, అందుకనే మీరు ఆ! అక్కడి నుంచి రాలేక ఇబ్బంది పడుతున్నట్టుంది. యెస్. డైలీ యెస్. ఒక 10,000 అయితే మంచిగా మీ ప్రాక్టీస్ బాగుందనేది నా ఆ! అభిప్రాయం. ప్రాక్టీస్ బావుంటది సార్ మనకి. హ్మ్. పేషెంట్‌లు మనము ప్రాక్టీస్ పోకున్నా కూడా ఇంటికి గాని వస్తారు సార్. ఇంటి దగ్గరకి గాని వచ్చిపోతారు. ఓకే. సో, ఆ! ఎన్నేళ్ళు ఎక్కడ మీరు నేర్చుకున్నారు వర్కు? ఏ హాస్పిటల్‌లో? ఎవరు మీ గురువుగారు? మా గురువుగారు నరహరి అని మన ఎమ్మినూరు సార్. హుహుహు. ఎమ్మినూరులో నేర్చుకున్నాము. తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. మనం స్టార్టింగ్ దీంట్లో కూడా ఒడిదుడుకులుంటాయి సార్. ఆర్ఎంపీ ప్రాక్టీస్‌లో కూడా స్టార్టింగ్‌లో ఏం జరగకున్నా కూడా మనం ఓపికతోని అట్లే ఉన్నాం. 2 ఇయర్స్ తర్వాత మనకి మంచిగా అదే ప్రాక్టీస్ ఎత్తుకునింది. ఇంక అప్పటి నుంచి తిరుగు లేకుండా ఉంది సార్. హ్మ్. ఆ! సో, ఇప్పుడు ఆర్ఎంపీ వ్యవస్థను గూడా ప్రభుత్వాలు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఈ మధ్య అయితే రైడింగ్స్ ఎక్కువైనాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ హ్మ్. ఇబ్బందికరంగా ప్రతిదీ మెడిసిన్ పెట్టుకోకూడదు. ఇంజెక్షన్‌లు చేసినటివి కూడా మన దగ్గర ఉండకూడదనే స్థాయికి ఓన్లీ ఫస్ట్ వ్యవస్థ ఎయిడ్ మాత్రమే చేయాలనేది యెస్. యెస్. తయారైంది. యెస్. సార్. చాలా ఇబ్బందయితుంది. కేసులయితున్నాయి. హ్మ్. రీసెంట్‌లీ కూడా కేసులయినాయి. హ్మ్. చాలా ఇప్పుడు ప్రెజెంటు ఈ సీజన్‌లో ఎక్కువ రైడింగ్స్ ఎక్కువున్నాయి సార్. హ్మ్. సో, మీతోటి ఆర్ఎంపీ డాక్టర్లకి మీరిచ్చే సలహా, ఇటువైపుగా ఎందుకు ఇంజెక్షన్ లేని, ఆపరేషన్ లేకుండా నల్లలంతో దీన్ని చేసుకున్న మంచి ఫలితాలుంటాయి గాబట్టి, వారందరినీ వాల్టన్‌కి ప్రతి ఆహ్వానించొచ్చు. ప్రతి ఒక్క ఆర్ఎంపీ గాని, పీఎంపీ గాని ప్రతి ఒక్కరు ఆహ్వానించొచ్చు సార్. ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఒకప్పుడు చాలా ఇబ్బందుండేది గానీ, ఈ టైంలో మంచి బిజినెసు, మంచి ఫీడ్‌బ్యాకు, మంచి టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ప్రతీదీ ఇప్పుడు ఒక అరటిపండు తీసి మనకి ఏ విధంగా ఉంటదో, ఆ విధంగా మనం ఇప్పుడు బిజినెస్ ఉంది సార్. హ్మ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రోజు రోజుగా ఎదగాలని ప్రతి ఒక్కరు వోల్టన్ బిజినెస్ మంచి కాన్సిస్టెన్సీ‌గా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా సార్. ఓకే. సో, మీరు ఇప్పటికిప్పుడు జీరో అయిపోయారు. టీమ్స్ అన్నీ ఆగిపోయినాయి. అనుకుందాం. యెస్. మళ్ళీ మీరు 0తో ఈ వ్యాపారాన్ని చేయాలనుకుంటారా? చేయొద్దనుకుంటారా? ఖచ్చితంగా చేస్తాను సార్. హ్మ్. ఖచ్చితంగా చేయాలనుకుంటా సార్. ఏమంటే మళ్ళా లీడర్‌ని వెతికి గాని మళ్ళా దాన్ని ఫీడ్‌బ్యాక్ ఒకప్పుడు తెలియని విధంగానే ఆ విధంగా చేశాం. ఇప్పుడు మొత్తం తెలిసి ఇంకా తొందరగా ఫాస్ట్‌గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. మూవ్ చేస్తాం. ఎట్లా ఎట్లా జేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ జీరో అయిందనుకుందాం. మళ్ళీ 0 నుంచి మళ్ళా చేసే కొత్త ఓపిక లీడర్‌లను వెతుక్కుంటాం సార్. హ్మ్. కొత్త లీడర్‌లు వెతుక్కోవడం లేదా ఇంతకుముందు బంద్ చేసిన ఇప్పుడు కొందరు స్లో అయిన వాళ్ళని గూడా మళ్ళా వాళ్ళకి ఫీడ్‌బ్యాక్ తీసుకొని వాళ్ళ నుంచి మళ్ళా వాళ్ళని కలిసి, వాళ్ళ హ్మ్. నుంచి మళ్ళా ముందరికెళ్ళిపోదామనే సందేశం వాళ్ళకిచ్చి, వాళ్ళతో కలిసి ఫీడ్‌బ్యాక్ తీసుకొని మళ్ళా ముందరికెళ్ళిపోదాం. ఈ విధంగా, ఆ విధంగా అప్పుడు అట్లా జరిగినాయి. అట్లా ఆ విధంగా జరగకుండా ఇప్పుడు మనం ఒక జాగ్రత్త పడి, ఒక పద్ధతిగా ముందరికెళ్ళిపోదామనే పద్ధతిగా ఆలోచించి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది సార్. థాంక్ యూ. అండ్ సో, చాలా సక్సెస్‌ఫుల్‌గా మీరు ఈ జర్నీలో ముందుకెళ్లారు. మంచి పొజిషన్‌ని అచీవ్ చేశారు. ప్రతీది కూడా నా తర్వాత సెకండ్ పొజిషన్‌లో మీరు రావడం. యాస్ ఎ లీడర్‌గా వాల్టన్ మీకు ఎన్ని ఫారెన్ ట్రిప్స్ ఇచ్చింది సార్? ఏ ఫారెన్ ట్రిప్‌లకొచ్చారు మీరు? ప్రతి ఫారెన్ ట్రిప్‌కొచ్చాం సార్. మలేషియా ట్రిప్ కూడా రాలేదు సార్. అంతే. అంతకుముందు ఇండోనేషియా, 3 కంబోడియా, హ్మ్.
ఇండోనేషియా, కంబోడియా, మలేషియా 3 ఫారెన్ ట్రిప్‌లకి వచ్చాను సార్. 5 కంట్రీస్. యెస్. కరెక్ట్. ఓన్లీ లాస్ట్ ఇయర్ మాత్రమే మీరు రాలేదు. రాలేదు. యెస్ సార్. యెస్ సార్. ఎనీహౌ సార్, థాంక్ యూ. మీ యొక్క థాంక్ యూ సార్. వండర్‌ఫుల్ జర్నీ నెక్స్ట్ 5 థాంక్ యూ ఇయర్స్. సార్. మీకు కూడా థాంక్ యూ. మనకి ఇక్కడి వరకి మీ సపోర్ట్‌తోనే ఇప్పుడు వరకి మాకు సపోర్ట్ ఇచ్చినందుకు ఇంగా ఇంతకుముందు ఇప్పుడు నుంచి కూడా మీ సపోర్ట్ ఉంటదని మనసా, వాచా, కర్మన మిమ్మల్ని కోరుకుంటున్నా సార్. థాంక్ యూ సార్. చూసే ప్రతి ఒక్కరికి ఏమైనా తప్పులుంటే క్షమించాలని. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఏం తప్పులేం లేదండి. అభిప్రాయం మీరు చెప్పారు మధు గారు. సో, ఇదండి వారి నుంచి ఉన్నటువంటి ఫీడ్‌బ్యాక్. సో, మీరెవరైనా వారిని 1, 2 ప్రశ్నలు వెయ్యాలి అనుకుంటే యూ కెన్ హ్యాండ్ రైజ్. ఆహ్, జీవీబీ చారి గారు ప్లీజ్. మంచిర్యాల. ఆర్ఎంపీ డాక్టరు. జీవీబీ చారి గారు ప్లీజ్. మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మధు సార్ ఆర్ఎంపీ డాక్టర్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వాల్టన్లో నేను ఆర్ఎంపీ డాక్టర్ సార్. గత 42 సంవత్సరాల నుంచి ఆర్ఎంపీ డాక్టర్గా గుంటూరు జిల్లా మాచర్ల నుంచి గుండ్లపాడు అనే గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ చేస్తాను సార్. నేను హ్మ్. ఓకే సార్. థాంక్ యూ. 42 సంవత్సరాల నుంచి వైద్యం చేస్తున్నా. అయితే ఈ వాల్టన్ అనేది మొన్న ఈ మధ్యనే నాకు పరిచయం అయింది మేడం గారి ద్వారా. జాయిన్ అయ్యాను సార్. మీ జర్నీ చూస్తుంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది సార్. ఒకసారి మీ నెంబర్ ఏమన్నా ఇవ్వగలుగుతారా సార్? హ్మ్. ఇష్టం లేదు సార్. గ్రూప్‌లో ఉంటది ఇష్టం. మీకిస్తాను ఓకే. సార్. థాంక్ ఏ తీసుకుంటాను మేడం సార్. ద్వారా జాయిన్ అయ్యారు సార్ మీరు? నేను వారి ద్వారా మీకిస్తాను. నేను శ్రీలక్ష్మి మేడం గారితో. అచ్చా! శ్రీలక్ష్మి మేడం గారి ద్వారా. శ్రీలక్ష్మి గారికి మన మధు సార్‌ది నంబర్ ఇస్తాను తీసుకోండి. ఓకే. థాంక్ యూ సార్. మధు సార్ ఇంకొక థాంక్ యూ చిన్న సార్. విషయం. చెప్పండి సార్. మీరు జాయిన్ అయ్యి 23 సార్? 23 సార్. 2000 అదే 23 సంవత్సరం సార్. 15వ తేదీ. ఏప్రిల్ సార్. ఓకే. థాంక్ యూ సార్. ఆ! కంపెనీ స్టార్ట్ అయినాక 2 మంత్స్ తర్వాతనే జాయిన్ అయినట్టున్నాం సార్. యెస్. యెస్. ఓకే సార్. నేను కూడా మీలాగనే బాగా అచీవ్‌మెంట్ తీసుకోవాలని బాగా మా ఉద్దేశంతో జాయిన్ అయినా. ఆల్రెడీ నేను హైదరాబాద్ వచ్చి జాయిన్ అయ్యాను సార్. అసలు నిజమా ఉంటదని ఫేక్ అనుకోని హైదరాబాద్ రావడం జరిగింది దీనికోసమే. ఆల్రెడీ వచ్చి ఓకే. జేసీ రెడ్డి గారి ద్వారా మన శ్రీలక్ష్మి మేడం ద్వారా జాయిన్ అయ్యాను సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఫీడ్ ఆల్ ది బెస్ట్ థాంక్ యూ సార్. సార్. థాంక్ యూ. థాంక్ ఆల్రైట్. ఇంకా మన కర్రా విజయ అంటే యాదవ్ రెడ్డి గారు. నమస్కారం యాదవ్ రెడ్డి Sir, సార్. good morning, Madhu garu. You are సార్ inspiration గుడ్ to మార్నింగ్ the సార్. Walton గురువు గారు. family. You are inspiration to the Walton family as a doctor, as promoter of the wellness coach గా ఎన్ని మీకు చాలా క్రైసిస్ ఫేస్ అయినట్టు మీరు ఫేస్ చేసినటువంటి ఏమన్నా పేషెంట్ తోని ఉన్నాయా సంఘటనలు? సార్ ఒకానొక అలాంటప్పుడు టైంలో ఎలా బిహేవ్ చేయాలి? ఏం లేదు సార్. మనం ప్రశాంతంగా ఉండడం తప్ప వాళ్ళు కొన్ని ఇప్పుడు ఒకరోజు 2 కిట్లు వాడి కూడా కొందరికి రిజల్ట్ రాదు కదా సార్. అది ఇది అంటున్నారు. మనం ఇంకో కిట్ వాడండి సార్ అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ కిట్‌లో మీకు రిజల్ట్ రాకుంటే కూడా మీకు మనీ బ్యాక్ కూడా ఉంటది సార్. అది ఇది చెప్పి వాళ్ళకి మేనేజ్ చేసి కొందరు 3 కిట్లు వాడడం వల్ల ఖచ్చితంగా రిజల్ట్ వచ్చినట్టు కూడా ఉన్నాయి సార్. అట్లా కొందరు మనకు ప్రశ్నించిన వాళ్ళు కూడా ఒక కిట్టు వాళ్ళకి 2 కిట్లు వాడిన తర్వాత వాళ్ళకి ఇంకా బాగా కనిపిస్తలేదు సార్ రిజల్ట్. ఎట్లా సార్ మీరు ఒక్క కిట్‌కే వస్తది అది ఇది అని చెప్తారంటే, అప్పుడు ఒక్క కిట్ వాడండి సార్ నా మాట విని. ఆ కిట్ వాడిన తర్వాత మళ్ళా మీరొక కాల్ చేయండి. ఆ తర్వాత మీరేమన్నా ఉంటే తర్వాత మనీ బ్యాక్ అన్నారు గదా! ఖచ్చితంగా ట్రై చేస్తాం సార్. దాంట్లో డోంట్ వర్రీ. మీరేం ఫీల్ గాకండి. ఒక పద్ధతిగా, ఒక మనస్ఫూర్తిగా వాడండి. మీరేదో ఊకే ఇప్పటికే ఈ రోజుకే మొత్తం వ్యాధులెల్లా తగ్గిపోతాయని కాకుండగా మీరు ఒక ప్రశాంతంగా ఇది వాడితే నాకు తగ్గుతది. ఒక పాజిటివ్ మైండ్‌తో వాడండి. మీకు 100% రిజల్ట్ వస్తది. రాకుంటే డబ్బులు మీ 3 కిట్ల అమౌంట్ నేను ఇచ్చే బాధ్యత నాదే సార్. మన మన లైఫ్ లైన్ వీళ్ళని అడగాకండి అని చెప్పి వాళ్ళని మోటివేషన్ చేసి కూడా ముందరికి తీసుకొచ్చిన క్షణాలున్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. నా జర్నీ ఓన్లీ 9 months. స్టార్టింగ్ లోనే నన్ను ఆ పెద్ద మేజర్ ప్రాబ్లం ఒకటి ఫేస్ అయినప్పుడు అవర్ గ్రేట్ లీడర్ జేసీ రెడ్డి గారు దాని కన్సర్న్డ్ ఆ పేపర్స్ పంపించడమే కాకుండా చాలా ధైర్యంగా అప్పటి నుండి ఇప్పటి వరకు సింగిల్ ప్రాబ్లం కూడా రాలేదు. ఇది ఈ విషయము
మరి జూమ్ లో ఉన్న వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది ఇట్ ఈస్ ఓన్లీ ఫుడ్ ప్రొడక్ట్. చాలా కాన్ఫిడెన్షియల్ గా ప్రమోట్ చేసినట్టయితే దాంట్లో ఎలాంటి పరిస్థితి లేదనేది అవర్ గ్రేట్ లీడర్ జెస్సీ గారు అంత కానీ ఒక ధైర్యంగా ఇన్సిడెంట్ సార్, నిలబడ్డారు. ఒక ఇన్సిడెంట్ మీరు అడిగారు, ఆ, ఒక ఇన్సిడెంట్. ఒకటి క్యాన్సర్ పేషెంట్ సార్, 4th స్టేజ్ పేషెంట్. ఆయనకి సార్. వాళ్ళకి చెప్పాం సార్, ఈయన అయితే ఉమ్, ఒక మినిమం ఒక 6 బాటిల్ వాడి బాడీ స్టడీ అయితే ఓకే. 6 బాటిల్ వాడకుండా మనము కనీసం ఒక 3 మంత్స్ మనం మెడిసిన్ వాడి మంచిగా ఉంటే ఆటోమేటిక్ గా దీని నుంచి బయటపడతారని చెప్పాము. బై లక్ 1 క్యాప్సూల్ వేసినాడు సార్ నైట్, మార్నింగ్ కి డెత్. ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్. ఉమ్. కానీ అది టైం వాళ్ళకి ముందుగా చెప్పడం వల్ల మాకు లక్ సార్ అది. ఏమంటే ఉమ్. కొందరు లేకుంటే ఇష్యూ చేస్తారు, వాళ్ళు ఫ్రీ ఉంటారు, పక్కల వాళ్ళు గుచ్చుతారు. ఉమ్. ఆ విధంగా కూడా జరిగింది సార్ అట్లా అసలు. కూర్చున్నప్పుడు నేను ఉన్నానులే మధు సార్, నో ప్రాబ్లం. ఈ ఫుడ్ సప్లిమెంట్ చనిపోయేవాడు ఎవడు ఉండడు. ఏమి లేకుండా కూడా మనిషి అనేవాడు చనిపోవచ్చు. ఎవరికి ఎవరు గ్యారంటీ లేదు. ఒకటేంటంటే భారత ప్రభుత్వమే దీన్ని ఇది ఒక ఫుడ్ అని చెప్పి ఇచ్చింది. వాళ్ళు కేసు పెడితే మన మీద కాదు, ప్రభుత్వం మీదే పెట్టాలి. అంతే. Yes, yes, sir. అంతే. ఎందుకంటే ఇది సార్ ఇక్కడ లెసన్ ఏంటంటే సార్, మనం అత్యుత్సాహంతో జాయిన్ అయినటువంటి వాళ్ళు చాలా తక్కువ టైం చెప్పి 6 months ఆర్ 10 months చెప్పి వాళ్ళు Yes, ఆ yes. టైం వాడకుండా అది అక్కడ మనం ప్రమోట్ చేసే దగ్గరనే జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవును. థ్యాంక్ యూ సో అదే మచ్ మనం మధు ఒక గారు. రోజులో మిరాకిల్ జరుగుతుందని చెప్పొద్దు. చెప్పండి. Minimum టెస్టిమోనియల్ 6 15 నెలలు రోజులు, నెల రోజులు కూడా ఇవ్వద్దు. ఎస్ సార్, ఎస్ సార్. ఇవ్వద్దు సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ మధు గారు. మీరు Thank you so much. Thank you, గ్రేట్ sir. స్థాయిలో Thank you, sir. ఎదిగారు. Welcome. Thank you, sir. అందరూ కూడా స్వతంత్ర దినోత్సవం రోజు మనం పెట్టుకున్నాం కాబట్టి అందరూ వెళ్ళడం, జెండా వందనాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా ప్రశ్నలు కాకుండా థ్యాంక్ యూ, నేను రికార్డు కూడా ఆపుతున్నాను.